హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జెన్పేట్ కంపెనీ హైరింగ్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. రోల్ వచ్చేసి కస్టమర్ సర్వీస్ సపోర్ట్ అనమాట. ఓకేనా. అప్లికేషన్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో పోస్ట్ చేస్తాను. అలాగే ఈ యొక్క వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, ఎందుకంటే ఈ యొక్క హైరింగ్ గురించి నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. ఓకేనా. అలాగే కింద ఉన్న మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా. సో మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ యొక్క వీడియో గురించి కొంచెం క్లారిటీగా తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా. ఇక మీరు చూసుకున్నట్లు వచ్చేసి రోల్ వచ్చేసి కస్టమర్ సర్వీస్లో వాయిస్ ప్రాసెస్ అనమాట. అండ్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళు కొన్ని జాబ్ హైలైట్స్ అయితే వాళ్ళు మెన్షన్ చేశారు. అంటే ఎవరైతే గ్రాడ్యుయేషన్ చేశారో సో వాళ్ళందరూ అయితే ఈ యొక్క జాబ్కి అయితే ఎలిజిబిలిటీ ఫ్రెండ్స్. ఓకేనా. ఇక్కడ మీరు చూసినట్లయితే సో మీకైతే ఖచ్చితంగా ఇంగ్లీష్ అయితే రావాలి. కొంచెం న్యూట్రల్గా మీరు అంటే కొంచెం యావరేజ్గా ఉన్నా సరే మీరు అయితే హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ గ్రాడ్యుయేషన్ అంటే ఎన్ని గ్రాడ్యుయేషన్ చేసుకున్న వాళ్ళు అందరూ అయితే ఎలిజిబుల్ అనమాట, ఎక్సెప్ట్ లా అండ్ డిప్లొమా. అంటే ఎవరైతే లా అండ్ డిప్లొమా చేశారో సో వాళ్ళు మాత్రం ఈ యొక్క నోటిఫికేషన్కి అయితే ఎలిజిబుల్ ఫ్రెండ్స్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి వర్క్ లొకేషన్ హైదరాబాద్. ఇట్స్ కంప్లీట్లీ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ రోల్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవైతే మీకు జాబ్ అయితే మీకు షిఫ్ట్ వైజ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళైతే లాంగ్వేజ్ అని చెప్పి కొన్ని లాంగ్వేజ్ మెన్షన్ చేశారు. అదేంటంటే ఇంగ్లీష్ ప్లస్ హిందీ అని మెన్షన్ చేశారు. అంటే మీకు ఇంగ్లీష్ వచ్చింది అనుకోండి, అది మీరు మాట్లాడాలి, అలాగే రాయాలి, అలాగే మీరు అర్థం చేసుకోవాలన్నమాట. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి చూసుకున్నట్లయితే సో ప్రొసెస్ అందరి యొక్క జాబ్కి అయితే ఎలిజిబిలిటీ ఫ్రెండ్స్. ఓకేనా. నేనైతే ఈ యొక్క అప్లికేషన్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో పోస్ట్ చేస్తాను. ఆ లింక్ పైన క్లిక్ చేశారు అనుకోండి, డైరెక్ట్గా మీకు అయితే ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిపోయిన తర్వాత మీరు అప్లై అవ్వకూడదు అనుకోండి, సో మీ యొక్క అప్లికేషన్ అనేది ఆ యొక్క పోర్టల్కి అయితే వెళ్తుంది. వాళ్ళు మీకు అయితే మెయిల్ ద్వారా కానీ లేకపోతే మీకు ఫోన్ కాల్ ద్వారా మీకు అయితే ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు అయితే పాస్ చేస్తారు ఫ్రెండ్స్. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్లయితే కొంచెం వాళ్ళు డీటెయిల్గా మెన్షన్ చేశారు. రోల్ వచ్చేసి వాయిస్లో బ్లెండెడ్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇండస్ట్రీ టైప్ వచ్చేసి బీపీఓ అండ్ బీపీఎంలోకి వస్తుంది అనమాట. అండ్ డిపార్ట్మెంట్ వచ్చేసి కస్టమర్ సర్వీస్ అండ్ సర్వీస్ ఆపరేషన్స్. అండ్ ఎంప్లాయ్మెంట్ వచ్చేసి ఖచ్చితంగా ఇది ఫుల్ టైం అనమాట. అంటే మనసు మీకు జాబ్ వచ్చిందంటే సో మీకు అయితే ఇది ఒక పర్మనెంట్ జాబ్ అనమాట. ఎందుకంటే కొంతమంది హైరింగ్ చేసుకుంటారు, కానీ వాళ్ళైతే 6 months కాంట్రాక్టర్ బేస్డ్ కానీ 1 year కాంట్రాక్ట్ బేస్డ్లో వాళ్ళైతే హైరింగ్ చేసుకుంటారు, కానీ ఇది పర్మనెంట్ ఫుల్ టైం జాబ్ అనమాట. అండ్ రోల్ వచ్చేసి వాయిస్. సో మీరైతే త్రూ వాయిస్ అంటే మీరు ఫోన్ కాల్లోనే కస్టమర్ ఇష్యూస్కి అయితే మీరు సొల్యూషన్ చెప్పాలి. సో కంపెనీ వాళ్ళు అయితే మీకు టోటల్గా ట్రైనింగ్ ఇస్తారు ఆ యొక్క టూల్ పైన. అంటే వాళ్ళు ఏ టూల్ యూజ్ చేస్తున్నారో సో దానిపైన వాళ్ళు మీకు అయితే ట్రైనింగ్ ఇస్తారు. అంటే కస్టమర్స్ ఏ రకమైన క్వశ్చన్స్ అడుగుతారు, అలాగే మీరు వాటికి ఏ విధంగా చేయాలి అనేది మీకు ప్రతిదీ మీకు అయితే ట్రైనింగ్లో మీకు అయితే ప్రతిదీ వాళ్ళు అయితే చెప్తారు ఫ్రెండ్స్. ఓకేనా. సో మీకు వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎవరైతే జాబ్ కోసం చూస్తున్నారో వాళ్ళకైతే ఈ యొక్క వీడియో అనేది షేర్ చేయండి ఫ్రెండ్స్. Thank you, friends. Thank you so much.